గ్రామం మొత్తమే ఒక్కసారి లేచింది, జీవన్ రెడ్డి గారి జెండా ఇంకో లెవెల్ కి ఎగిరింది. ఎల్లుండి మల్లాపూర్ షో మనది. సో గైస్, సాంగ్స్ విన్నారు కదా. ఇది జస్ట్ నాకు బేసిక్ నాలెడ్జ్ మాత్రం ఉంటేనే నేను ఈ విధంగా క్రియేట్ చేశాను. మీకు తెలుగు మీద మంచి గ్రిప్ ఉంటే మాత్రం చాలా క్రియేటివ్గా మీరు సాంగ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అది కూడా మొబైల్లోనే ఎలాంటి ఛార్జెస్ లేకుండా మనం ఫ్రీగా ఏఐ టూల్స్ని యూజ్ చేసి మనం సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మిగతా ఏ ఎలక్షన్స్కైనా లేదా బర్త్డే విషెస్కైనా ఎలాంటి వాటికైనా మనం మంచి మంచి సాంగ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది మీకు మొబైల్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. గైస్, మొబైల్లో ఏఐ సాంగ్స్ని క్రియేట్ చేయడానికి మనకు బేసిక్ తెలుగు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది గైస్. మనకి ఇంగ్లీష్ కానీ వేరే ఇతర లాంగ్వేజెస్ రావాల్సిన అవసరం లేదు. అండ్ మరీ ముఖ్యంగా మన మొబైల్లో ఏదైనా ఒక ఏఐ టూల్ ఉంటే సరిపోతుంది. అది జెమినీ ఏఐ అయినా ఏం కాదు, అండ్ చాట్ జీపీటీ అయినా పర్లేదు గైస్. సో వీటితో మనం ఇమీడియట్గా ఫ్రీగా మన మొబైల్లోనే మనం ఏఐ సాంగ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం సాంగ్స్ని క్రియేట్ చేయాలి అంటే ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ కావాలి. ఆ లిరిక్స్ కోసమే మనకి ఇక్కడ చాట్ జీపీటీ కానీ లేదా జెమినీ ఏఐ అనేది మనకు యూజ్ అయితే అవుతుంది. వీటిలో ఏదిని దేన్ని యూజ్ చేసినా కానీ మనకు లిరిక్స్ అయితే వస్తాయి గైస్. సో ఎగ్జాంపుల్గా నేనైతే చాట్ జీపీటీ అయితే యూజ్ చేస్తాను, నాకు ఇది కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. సో సింపుల్గా మనకు చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఆస్క్ చాట్ జీపీటీ అంటుంది. సో నేను ఆల్రెడీ మీకు చేసింది చూపిస్తాను. ఇక్కడ సాంగ్స్ లిరిక్స్ క్రియేషన్స్లోకి వెళ్తే సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏం లేదు గైస్, సింపుల్గా ఇక్కడ క్రియేట్ ఏ సాంగ్ లిరిక్స్ అనేసి ఇచ్చాను. దాని కింద మా విలేజ్ నేమ్ మల్లాపూర్ గ్రామం 1st వార్డ్ మెంబర్ బెంద్రం జీవారెడ్డి గారు గౌను గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిద్దామనేసి దీనికి లిరిక్స్ చేయమనేసి నేను చాట్ జీపీటీని అయితే అడిగాను. సో సింపుల్గా మనకి ఇక్కడ లిరిక్స్ అయితే క్రియేట్ చేసి ఇచ్చింది గైస్. సో ఈ లిరిక్స్ అనేది నచ్చితే మీరు డైరెక్ట్ దీంతో మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా కాపీ పేస్ట్ చేసి. కాకపోతే ఇక్కడ కింద ఇంకా మాస్ బీట్ కావాలా అనేసి నన్ను చాట్ జీపీటీ అడిగింది గైస్. ఇక్కడ మనల్ని చాట్ జీపీటీ ఇందులో ఎలాంటి చేంజెస్ చేయాలన్నా కూడా మనకు క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంకా చేంజెస్ చేయాలనుకున్నా డైరెక్ట్ మీరు ఈ చాట్ జీపీటీని అయితే అడగచ్చు, ఎందుకంటే అందులో మీకు లిరిక్స్ అనేది నచ్చకపోతే. సో కాబట్టి ఇక్కడ మాస్ బీట్కి తగ్గట్టు మీకు చేంజ్ చేయమంటావా అంటే అవును ఇవ్వు అనేసి నేను సింపుల్గా రిప్లై అయితే ఇచ్చాను. సో ఇమ్మీడియట్గా మరొక సాంగ్ మనకు మాస్ ఫోక్ స్టైల్లో ఒక సాంగ్ని అయితే ఇచ్చింది, లిరిక్లు మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి సింపుల్గా దీన్ని కాపీ అయితే చేయాలి. సో కాపీ చేయాలి అంటే ఇక్కడ ట్యాప్ చేసి పట్టుకుంటే మనకు కాపీ లేదా సెలెక్ట్ టెక్స్ట్ అనేసి ఆప్షన్స్ అయితే వస్తాయి. సింపుల్గా కాపీ చేస్తే మొత్తం టోటల్ టెక్స్ట్ అంతా కాపీ అవుతుంది కాబట్టి సెలెక్ట్ టెక్స్ట్ మీదకి వెళ్ళేసి మనకి ఎక్కడి వరకు కావాలి అనేసి దాని మీద నేను ఈ విధంగా కాపీ అయితే చేస్తున్నాను గైస్. సో సింపుల్గా కాపీ చేయగానే మనం నెక్స్ట్ ఏ టూల్ని యూజ్ చేయాలి అంటే ఏఐ సాంగ్ మేకర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి గైస్. సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఏఐ సాంగ్ మేకర్ .io అనేసి వెబ్సైట్లోకి లాగిన్ అవుతే సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ టు సాంగ్ అనేది క్రియేట్ చేయొచ్చు, అంటే మన దగ్గర లిరిక్స్ అనేది లేకపోతే, లేదా మనకు లిరిక్స్ అనేది ఉంటే లిరిక్స్ టు సాంగ్ అనేది మనం ఇక్కడ సింపుల్గా అది కూడా ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. సో ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు, సింపుల్గా మనం జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నాకు లిరిక్స్ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా నా దగ్గర ఉన్నటువంటి లిరిక్స్ ఏవైతే ఇంతకుముందు కాపీ చేసిన లిరిక్స్ ఉన్నాయో దాన్ని సింపుల్గా ఈ విధంగా పేస్ట్ అయితే చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టైటిల్ అడుగుతుంది. టైటిల్ అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చు, సింపుల్గా మా విలేజ్ పేరు అయితే ఇస్తాను గైస్. సో ఇక్కడ విలేజ్ పేరు ఇవ్వగానే ఇక్కడ స్టైల్స్ అడుగుతుంది. స్టైల్స్ అనేది మీకు ఐడియా ఉంటే ఇవ్వచ్చు, లేదా కింద మనకు హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా జెనర్ అనేసి. సో జెనర్ అనేసి దానిలోకి వెళ్తే నాకు ఇక్కడ ఫోక్ సాంగ్ కావాలి. అండ్ అదేవిధంగా మనకి ఎలా ఉండాలి అంటే అది ఒక రాక్ బ్యాండ్ లాగా, అంటే నాకున్న నాలెడ్జ్తో నేనైతే ఇక్కడ కొన్ని స్టైల్స్ అయితే ఇచ్చాను. అండ్ వైబ్స్లోకి వెళ్తే హ్యాపీ అండ్ అదేవిధంగా ఎనర్జెటిక్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ థర్డ్ వచ్చేసి టెంపోస్. ఇక్కడ టెంపోస్ అనేది స్లోగా ఉండాలా, మీడియం ఉండాలా, ఫాస్ట్ ఉండాలా, అంటే ఫాస్ట్ లిరిక్స్ వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా అనేసి అడుగుతుంది. నేను ఇక్కడ మీడియం అయితే సెలెక్ట్ చేశాను. సో ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ మీకు పియానో ఉండాలా, డ్రమ్స్ ఉండాలా, అంటే నాకైతే డ్రమ్స్ ఉండాలి అనేసి సెలెక్ట్ చేశాను. అండ్ అదేవిధంగా బేస్ కూడా ఉండాలి అనేసి సెలెక్ట్ చేశాను. సో తర్వాత ఇక్కడ ఎక్స్క్లూడ్ అనేసి ఇంకొక స్టైల్స్ అయితే అడుగుతుంది గైస్. దీని మీద నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి సింపుల్గా దీన్ని అయితే నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వైడేస్ అనేసి స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ అనేసి వీటి గురించి కూడా నాకు నాలెడ్జ్ అయితే లేదు కాబట్టి వాటిని మనం స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వాయిస్ అనేది మనకు ఫీమేల్ వాయిస్ కావాలా, మేల్ వాయిస్ కావాలా, లేదా ఏదైనా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం గైస్. నేను ఇక్కడ మేల్ వాయిస్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ సెలెక్ట్ చేయగానే సింపుల్గా ఇక్కడ మనకు క్రెడిట్స్ అయితే చూపిస్తాయి. 10 క్రెడిట్స్ మనకు ఒక 2 సాంగ్స్ అయితే ఒకేసారి క్రియేట్ అవుతాయి గైస్.
సో జనరేట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ 2 సాంగ్స్ అనేది క్రియేట్ అయితే అవుతాయి. కాకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ నాకు క్రెడిట్స్ అనేది అయిపోయాయి. అంటే మనం డైలీ ఈ ఏఐ సాంగ్ మేకర్ వెబ్సైట్లో 4 సాంగ్స్ని అయితే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ 4 సాంగ్స్ని ఈరోజు క్రియేట్ అయితే చేశాను. సింపుల్గా మీరు వాటిని ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ప్లే అవుతున్నాయి కదా, సో ఈ విధంగా మనం ప్లే అవుతాయి. అండ్ అదేవిధంగా వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ డౌన్లోడ్ MP3 అనేసి ఉంటుంది, కానీ మనకి ఇక్కడ నుండి డౌన్లోడ్ అయితే అవ్వవు గైస్. సో వీటిని మనం ఏ విధంగా మరి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే, సో సింపుల్గా మనం స్క్రీన్ రికార్డ్ కానీ లేదా వాయిస్ రికార్డ్ కానీ మొబైల్లోనే చేసుకుంటే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో చేసుకుంటే మాత్రం మనం ఫ్రీగా చేసుకోవచ్చు. లేదా మనకు ఫుల్ క్లారిటీ మనకు HD కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ MP3 మీద క్లిక్ చేసి ఇక్కడ మనం మంత్కి 7.99 సెంట్స్ అంటే దాదాపు $8 మంత్కి పే చేసి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం ఆ HD సాంగ్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో మాత్రం అది అవసరం లేదు కదా. సింపుల్గా మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ HD సాంగ్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఎన్హాన్స్ చేస్తే మనకు ఫ్రీగా ఆ సాంగ్ని మనం పొందొచ్చు. దాంతో మీరు ఎలాంటి వీడియోస్ అయినా ఎడిట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఎడిట్ చేశాను. సో ఇక్కడ మనకు ఈ ఏఐ సాంగ్ మేకరే కాకుండా చాలా ఏఐ సాంగ్స్ని క్రియేట్ చేసే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అందులో సునో ఏఐ వెబ్సైట్ కూడా ఒకటి. దానిలో కూడా మనం చాలా బ్యూటిఫుల్గా సాంగ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో కాకపోతే అందులో కూడా మనకు సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఈ ఏఐ సాంగ్ మేకర్ ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం డైలీ ఫ్రీగా 4 సాంగ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్రతిరోజు ఇందులోకి లాగిన్ అవుతే మనకు క్రెడిట్స్ అయితే వస్తాయి గైస్. సో నాకు తెలిసి అయితే అవి ఎనఫ్ అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నాకు ఈ డైలీ లిమిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం టుమారో మళ్ళీ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనం మళ్ళీ 4 సాంగ్స్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇంతే గైస్, సింపుల్గా మన మొబైల్లోనే ఈ విధంగా ఏఐ సాంగ్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అనేది ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించి నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గైస్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.